మిగిలిందల్లా వాళ్ళు ఖాళీగానే ఉండాలి. అలాంటి దాసత్వంలోనికి వెళ్ళిన దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడు ప్రభువు? 4 గోడల మధ్య మతం కట్టడానికి తీసుకెళ్ళాడా? దాసత్వములో దాసునికి ఏ హక్కు లేని దేశములో రాజుకు బుద్ధి చెప్పడానికి తీసుకెళ్ళాడు. మేనే మేనే టెకేలు ఫార్సిన్ అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ధైర్యం. కేవలము 4 గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు, ప్రపంచములో రాజుల ఎదుట మాట్లాడగలగటం, ప్రపంచములో లోక నాయకుల ఎదుట మాట్లాడగలగటం. నా ప్రజలు వారిని చంపటానికి వేసినటువంటి ఈ స్కీమ్ ఇది, వాళ్ళని చంపటానికి వీలు లేదు, వారి కోసం ఇదిగో ఈ ఫలానా వాడు వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేర్ కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతూ ఉంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకి వెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కళ చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైయింగ్ టు డూ?